शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ భగవద్గీత దేవుడు కానరాకపోవుటకు కారణము జీవుల యొక్క ప్రయత్నాదిరాహిత్యమే యగును. కాబట్టి సర్వులను గీతయందు తెలుపబడిన భక్త్యాది, అమానిత్వాది, అద్వేష్టత్వాది, అభయాది సుగుణములను ప్రయత్నపూర్వకముగా సంపాదించి భగవత్ కటాక్షమును, తద్వారా జ్ఞాననేత్రమును, తద్వారా బ్రహ్మసాయుధ్యమును పొందవలెను. దివ్యం దైవ సంబంధమైనది, దైవ సంపత్తి ద్వారా లభించినది. శిరస్సు వంచి నమస్కరించుట, చేతులు జోడించుట మున్నగు క్రియలు వినయమును, భక్త్యాతిశయమును సూచించును. అర్జునుడు అదే విధంగా నడుపుతూ ఉన్నారు. పశ్యామి దేవాంసవాదేవదేహే సర్వాంస్తదాభూత విశేష సంఘాన్ బ్రాహ్మణమేషం కమలాసనస్థ మృషీంశ సర్వానురగాంచ దివ్యాన్. ఓ దేవా, మీ శరీరమందు సమస్త దేవతలను, అట్లే చరాచర ప్రాణికోట్ల సమూహములను, కమలాసనుడైన సృష్టికర్తయగు బ్రహ్మదేవుని, సమస్త ఋషులను, దివ్యములగు సర్పములను చూచుచున్నాను. ఓ పరమేశ్వర, మీ శరీరమందు సమస్త దేవతలను, అట్లే చరాచర ప్రాణికోట్ల సమూహములను, ఏ పరమాత్మ యొక్క స్వరూపమైతే ఉన్నదో ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని స్పృశించటం కానీ, స్పర్శించటం కానీ కొంచెమైనా మనకి ఆ ఉనికి మనకి గోచరమైతే అప్పుడు ఇటువంటి అర్జునుడికి వచ్చిన అనుభవమే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి వచ్చుద్ది. ఇప్పుడు అర్జునుడికి శరీర సంబంధమైన నేత్రములతో విశ్వరూపమును చూసేదానికి వీలు పడలేదు. అయితే ఇక్కడ తన యొక్క భక్తి శ్రద్ధలు ఏవైతే ఉన్నాయో ఆ భక్తి శ్రద్ధల యొక్క విధానాన్ని అనుసరించి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి జ్ఞాననేత్రాన్ని ప్రసాదించాడు అని మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉన్నది. అయితే ఇప్పుడు మరి అర్జునుడికి ఇచ్చిన జ్ఞాననేత్రం ఇప్పుడు మనకి లేదా? ప్రతి ఒక్క శరీరములో కూడా ఈ జ్ఞానమనే నేత్రం తప్పనిసరిగా ఉన్నది. అయితే ఆ జ్ఞాననేత్రాన్ని సంపాదించుకునేదానికి సంబంధించిన శ్రమ, శ్రద్ధ, భక్తి ఏవైతే ఉన్నాయో అవి మన దగ్గర ఉన్నాయా లేవా అని మనం ప్రతి ఒక్కరం కానీ గమనించినట్లయితే అటువంటి భక్తి, అటువంటి శ్రద్ధ, దైవం మీద అటువంటి నిష్టగానే మనకి తయారయ్యింది అంటే తప్పనిసరిగా స్వయంగా పరమాత్మే మనకు అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించుతాడు. ఇక ఎలాంటి సంశయము లేదు. ఎందుకు అంటే ఏ విషయమైనా సరే ఒక గ్రంథరూపకములో కానీ
ఒక ప్రశ్న రూపకములో కానీ మనకి తయారయ్యింది అంటే ఆ ప్రశ్నకి సంబంధించిన ఆన్సర్ అనేది తప్పనిసరిగా ఉంటుందన్నమాట. అయితే ఆ ప్రశ్నకు సంబంధించిన ఆన్సర్ ఉండేటప్పుడు దానికి సంబంధించిన శ్రమ, దానికి సంబంధించిన క్రియ అనేది కూడా తప్పనిసరిగా ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరము కూడా ఇటువంటి భగవత్ స్వరూపాన్ని, విశ్వరూపాన్ని చూసేదానికి తప్పనిసరిగా అర్హతని ముందు సంపాదించుకోవాలి. ఏమిటిది అర్హత అంటే అనన్య భక్తి. ఇక్కడ శిరస్సు వంచి నమస్కరించుట, చేతులు జోడించుట, వినయము, విధేయతలు, ఇటువంటి అన్నీ అది కావాలి అని మనం కల్పించుకుంటే వచ్చేవి కాదు. కావాలి అని కల్పించుకుంటే అది ఏమవుతాయి అంటే కొద్దిసేపు నమస్కరించినప్పుడు ఉంటుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ అది మారిపోతూ ఉంటుంది. ఎటువంటి వినయము అంటే ఇది భగవంతుణ్ణి చూసేదానికి, భగవంతుణ్ణి ప్రత్యక్షంగా కాంచేదానికి తన అంతర్గతంగా తయారై తనకు తానుగా స్వయంగా తయారయ్యే ఏ వినయ విధేయతలైతే ఉన్నాయో అవి సహజంగానే తయారు కావాలి. సహజంగా తయారు కావాలి అంటే ఆ మార్గాన్న మనం ప్రయాణంగానే చేస్తూ ఉంటే ఆ ప్రయాణం చేసే దాంట్లో అటువంటి అనుభవము అనేది మనకి తటస్థించుతున్నప్పుడు కొద్దిగా అనుభవం ద్వారా మనం ముందుకు ప్రయాణం చేసేటప్పుడు అది మనకు తెలియకుండానే అటువంటి వినయ విధేయతలు, చేతులు జోడించటం, అటువంటి అనన్య భక్తి అంతకంటే ఇంకా వేరేది ఏదీ లేదు. ఇదే సమస్తమనే మనకు గోచరం అవటం జరుగుతూ ఉంటుందన్నమాట. అటువంటి భక్తి శ్రద్ధలు మన దగ్గర ఉన్నాయా లేవని, అటువంటి భక్తి శ్రద్ధలు, అటువంటి వినయ విధేయతలు, అటువంటి అనన్య భక్తి మన దగ్గరగా ఉంటే తప్పనిసరిగా అది భగవంతుని యొక్క ఆధారంతో మనకి ఆ జ్ఞాననేత్రం అని ప్రసాదించడం తప్పనిసరిగా జరుగుద్ది. ఇటు ఎలాంటి సంశయము లేదు అని మనకి భగవానుడు తెలియజేస్తున్నారు. మీ శరీరమందు సమస్త దేవతలను అట్లే ఈ చరాచర ప్రాణికోట్ల సమూహములను. ఈ శరీరము అంటే ఏ జ్ఞాన స్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని అర్జునుడు ఆ జ్ఞాన స్వరూపమైనాక ఆ జ్ఞానంతో పరికించేటప్పుడు మనం ఈ ప్రపంచం మొత్తం కూడా పరమాత్మ యొక్క శరీరంగానే మనకు గోచరించడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈ పంచభూతాత్మకమైన ఈ దృశ్యరూపకం మొత్తం దేన్ని కూడా మనం విడగొట్టేదానికి ఆస్కారమే లేదు. అది ఒక్కొక్కటి భిన్నంగా మనకి కనపడుతూ ఉన్నప్పటికీ ఈ నీరులో నుంచి భూమిని విడగొట్టేదానికి ఆస్కారము లేదు, భూమిలో నుంచి నీరుని విడగొట్టేదానికి ఆస్కారము లేదు, ఈ రెండింటికి మధ్యలో అగ్నిని విడగొట్టేదానికి ఆస్కారము లేదు, ఈ వాయువుని విడగొట్టేదానికి ఆస్కారము లేదు, పోతే ఈ ఆకాశాన్ని కూడా విడగొట్టేదానికి ఆస్కారమే లేదు. అన్నింటిలో అన్నీ కలిసే ఉన్నాయి. కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకతగా మనకి గోచరిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ అన్నీ కూడా కలిసి ఏకంగా ఉండే యొక్క స్వరూపమే భగవంతుని యొక్క శరీరము. ఈ పంచభూతాత్మకమైన ఈ భగవంతుని యొక్క శరీరము తోటి ఆ భగవంతుని యొక్క స్వరూపంలోనే ఏ మూలనో ఇక్కడ ఈ సమస్త దేవతలు ఏ ఇంద్రియాదులైతే మనం ఈ శరీరంలో మనకి ఇంద్రియాదులు అనేక రూపకాలుగా ఒకే చోటుండి ఒకే శరీరం అయ్యి ఒక్కొక్క ఇంద్రియాలు ఒక్కొక్క అవయవము ఏ విధంగా దాని ప్రత్యేకత దాని క్రియ వేరువేరుగా ఉంటూ ఉన్నవో అదేవిధంగా ఈ సమస్త పంచభూతాల యొక్క సమూహం ఏదైతే ఉన్నదో ఆ పద్ధతిలోనే ఈ దేవతలందరూ కూడా ఒక్కొక్క ప్రత్యేకతకు సంబంధించిన ఇక్కడ మనకు వర్షాన్ని కురిపించటం కానీ, ఇప్పుడు అగ్నికి అగ్ని
వేడిని పుట్టించటం కానీ, ఇక్కడ భూమి యొక్క స్వరూపంగా మారిపోవటం కానీ, ఆకాశ రూపకంగా మారిపోవటం కానీ, ఒకే వస్తువయ్యుండు కూడా ఎన్ని రకాలుగా గోచరించే విధానం ఏదైతే ఉందో ఆ గోచరించే యొక్క ప్రత్యేకతే ఇక్కడ దేవతలు. మనం దేవతలు అంటే ఒక ఆకారంగా, ఒక రూపకంగా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఆ దేవత విగ్రహారాధన మనం సలుపుతూ ఉంటుంటాం. వాస్తవకంగా దేవతలు అంటే ఈ సమస్త ప్రకృతికి సంబంధించిన ఒక్కొక్క ప్రక్రియ ఏదైతే ఉన్నదో, అంటే ఒక్కొక్క ప్రత్యేకత ఏదైతే ఉందో ఆ ప్రత్యేకతను కనీసం ఆ క్రియ ద్వారా జరిగే యొక్క మనకి ఈ ప్రాణికోటి సమూహానికి జరిగే యొక్క ఏ మేలైతే ఉన్నదో ఆ మేలునిచ్చే వాళ్ళే ఇక్కడ దేవతలు. ఇప్పుడు వర్షాలంటూ మనకు పడకపోతే ఈ ఈ ప్రాణికోటి అనేది ఇక్కడ జీవించేదానికి ఆస్కారమే లేదు. అందువల్ల ఆ వర్షాన్ని కురిపించేదానికి క్రియ ఏదైతే ఉందో అది వర్ణుడు అంటాం. మరి అట్లానే ఈ అగ్నిని ఇచ్చేదానికి సూర్యుడిని ఏమంటూ ఉంటాము అంటే సూర్యదేవుడు అంటాం. అదే రకంగా ఈ వాయువుని మనకి లేకపోతే ఈ ప్రాణికోటి అనేది ఇక్కడ జీవించేదానికి ఆస్కారమే లేదు. అందువల్ల ఈ ప్రాణికోటికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు నడిచేదానికి సంబంధించిన వాయువుని వాయుదేవుడు అంటాం. అదేవిధంగా ఈ దేవతలు మొత్తం కూడా ఎక్కడ ఉన్నారు అంటే ఒకే శరీరంలో ఈ మొత్తం కూడా ఏకంగా ఉండే రూపకం ఏదైతే ఉన్నదో ఆ రూపకమే పరమాత్మ యొక్క శరీరము. ఆ శరీరంలోనే ఈ దేవతలు మొత్తం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పనిని చేస్తూ ఒక్కొక్క క్రియని చేస్తూ ఈ ప్రాణికోటి మొత్తానికి కూడా ఆధారభూతమై ఉన్నారు. వాళ్ళు ఇక్కడ దేవతలు. మరి అటువంటి దేవతలని ఏ విధంగా మనం చూడగలుగుతాము అంటే ఏ జ్ఞాననేత్రం అయితే ఉన్నదో ఆ జ్ఞాననేత్రాన్ని సంపాదించుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా అటువంటి భగవంతుని యొక్క శరీరాన్ని, సర్వవ్యాపకమైన శరీరాన్ని తప్పనిసరిగా చూడగలుగుతారు. తప్పనిసరిగా అటువంటి అనుభూతిని పొందగలుగుతారు. అదే ఇక్కడ అర్జునుడు మనకు తెలియజేయటం జరుగుతుంది. అర్జునుడు రూపకానం మీ శరీరమందు సమస్త దేవతలు అట్లే ఈ చరాచర ప్రాణికోట్లు కూడా ఈ చరాచరం ఏదైతే ఈ చరము అచరము ఏదైతే కదిలేది ఉందో కదలందుందో ఈ కదిలేది కూడా మీ శరీరం నుంచే కదులుతుంది. కదలకుండా ఉండేది కూడా మీ శరీరం నందే ఉన్నది. ఈ కదిలేది కదలంది ఈ సమస్త ప్రాణులు 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉండయ్యో ఈ 84 లక్షల జీవరాశులు కూడా మీ యొక్క ఆధారంతో ఇక్కడ ఉండే అన్నమాట. అందువల్ల స్వరూపం మీ యొక్క స్వరూపం అనంతం. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామిత్వం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం న పునస్తాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఓ ప్రపంచాధిపతి జగద్రూప, మిమ్ము సర్వత్రా అనేక హస్తములు, అనేక ఉదరములు, ముఖములు, నేత్రములు గలవారిని గను అనంతరూపులుగాను నేను చూచుచున్నాను. మరియు మీ యొక్క మొదలు గాని మధ్యము గాని తుదను గాని నేను గాంచజాలకున్నాను. ఓ ప్రపంచాధిపతి, ఈ ప్రపంచానికి అధిపతి అయిన ఓ జగద్రూప. అంటే ఇప్పటిదాకా మన యొక్క భావనలో ఈ శరీరానికి సంబంధించినవే ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే శరీరమే నేను అనుకొని ఈ జీవన విధానంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటామో
ఆ శరీరమే నేననుకొని ప్రయాణం చేసే భావం ఎంత మటుకి మనకు గోచరిస్తూ ఉంటుందంటే, ఇది పరిధిని ఆపాదించుకొని, శరీరాన్ని పరిధిని ఆపాదించుకొని లోకాన్ని భిన్నంగా అనేకంగా విడివిడిగా చూసే యొక్క భావమే మనకు గోచరిస్తూ ఉంటుంది. అయితే ఈ శరీరం కాదు నేను జ్ఞానాన్ని అనుకున్నప్పుడు ఈ శరీరం అనే ఉనికి అనేది మనకు లేకుండా పోతుంది. శరీరం ఉంటుంది కానీ శరీరం ఉనికి ఉండదు, జ్ఞానమే తానైనప్పుడు. అటువంటి జ్ఞానానికి కనపడే యొక్క లక్షణమే ఈ విశ్వరూపకం. అందువల్ల పరమాత్మ యొక్క విశ్వరూపం అర్జునుడికి ఏ విధంగా గోచరిస్తూ ఉన్నది అంటే, ప్రపంచానికి అధిపతి అంటే పంచభూతాత్మకమైన ఈ ప్రపంచం మొత్తానికి కూడా అధిపతి అయిన వాడు. జగత్రూపు, జగత్ అంటే అంటే జనించేది, గత్ అంటే గతించేది. ఈ పుట్టి చచ్చేదానికి ఆధారమైన స్వరూపం పరమాత్మ. అటువంటి ఈ జగత్రూపానికి మిమ్ము సర్వత్రా అనేక హస్తములు అంటే సర్వత్రా కూడా ఒకే స్వరూపమయ్యి మీ స్వరూపం యొక్క ఆధారంతో అనేక హస్తాలు, అనేక చేతులు, అనేక ఉదరములు అంటే ఏదైతే మన ఈ శరీరానికి ఉదరం ఉందో అటువంటి ఉదరాలు అనేకములుగా మనకి గోచరిస్తూ ఉండయి అని ఇక్కడ మనకు తెలియజేయటం జరుగుతుంది. అనేక ముఖాలుగా, అనేక నేత్రాలుగా. అనేక నేత్రాలు, అనేక ముఖాలు అని అంటే ఏ జీవరాశి కూడా, ఏ ప్రాణికోటి కూడా ఒక ఆకారం తయారైంది అంటే ఆ ఆకారానికి సంబంధించిన నేత్రం కానీ, ఉదరం కానీ, ముఖాలు కానీ తప్పనిసరిగా ఉంటూ ఉంటాయి. అయితే ఈ నేత్రాలు తయారైనా, ఈ ముఖం తయారైనా, ఈ ఉదరం తయారైనా, ఈ శరీరం మొత్తం కూడా దీని మూలస్థానం ఏదైతే ఉన్నదో ఆ మూలస్థానం మటుకే పరమాత్మ యొక్క స్వరూపమే. ఆ పరమాత్మ యొక్క స్వరూపంతో ఈ ఆకారం అనేది తయారైంది. కాబట్టి ఎన్ని లక్షల కోట్ల ప్రాణికోట్లు ఉన్నప్పటికీ కూడా వీటి మూలస్థానం అనేది పరమాత్మ యొక్క బీజమేను. అందువల్ల ఆ జ్ఞాననేత్రంతో అర్జునుడు అటువంటి అనేక రకాల ఉదరాలు, ముఖాలు కనపడుతూ ఉన్నప్పటికీ వీటన్నింటికీ కూడా మూలస్థానం పరమాత్మ అనే యొక్క విధానాన్ని తను ప్రత్యక్షంగా కాంచగలుగుతూ ఉన్నాడు. కాబట్టి అటువంటి విషయాన్ని మనకి ఈ లోకానికి వ్యక్తం చేయటం జరుగుతూ ఉన్నది. కిరీటినం గదినం చక్రినం చ తేజోరాశిం సర్వదోదీప్తిమంతం పశ్యామి త్వం దూర్నిరీక్షం సమంత దీప్తానలార్కా ద్యుతిమప్రమేయం. మిమ్ము ఎల్లడలను కిరీటములు గలవారిని గను, గదను ధరించిన వారిని గను, చక్రమును బూనిని వారిని గను, కాంతి పుంజముగను, అంతటను ప్రకాశించు వారిని గను, జ్వలించు అగ్ని సూర్యుల వంటి కాంతి గలవారిని గను, అపరచిన్నులను గను, పరిమితము లేని వారిని గను చూచుచున్నాను. మిమ్ము ఎల్లెడలా కిరీటములు అంటే మనకి రాజుకు కిరీటములు కానీ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అటువంటి కిరీటాలు ఒకటే కాదు, ఎల్లెడలు ఎప్పుడూ కూడా అటువంటి కిరీటాన్ని, ఒక రాజుకి కిరీటాన్ని ఏ విధంగా ధరించుతూ ఉంటారు అంటే అటువంటి కిరీటాలు ధరించిన గొప్ప రాజులు గను, గదను ధరించిన గను. గదను అంటే ఇప్పుడు మనకు ఎవరైతే గద యుద్ధాన్ని చేస్తూ ఉంటారో వాళ్ళు గదను ఏ విధంగా ధరించి ఉంటారో ఆ తిరిగా ధరించిన వారిని గను, చక్రాన్ని బూనిని గను, కాంతిపుంజముగను, అంతటను ప్రకాశించు వారిని గను. అంతటూ ప్రకాశించటం అంటే ఈ సమస్తాన్ని మొత్తానికి ప్రకాశరూపకంగా ఉండే యొక్క ఆధార స్వరూపంగాను కాంచుతున్నాను. ఓం తత్సత్.